లైఫ్ సేవింగ్స్ అన్నీ పోతాయి, మేమేం చెయ్యము, మీరేం చేయడానికి లేదు అంటే ఇవాళ రేపు వాళ్ళు కోర్టులకు వెళ్ళటానికి కూడా ఈవెన్ కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా చాలా ఖర్చు, చాలామందికి చాలా వ్యయ ప్రయాసాలు ఉంటాయి దాంట్లో. సో దయచేసి ఇది కొంచెం మానవతా దృష్టితో కూడా ఆలోచించాల్సిన అవసరం నిర్ణయం ఉంటుంది. వెలువడితే ఒక సగటు మధ్యతరగతి కొన్ని ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళ ఒక్కసారి వాళ్ళ ప్రాణాలు ఒకసారి ఆగిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే హఠాత్తుగా రేపు పొద్దున ఇది కూడా కాదండి, మీరు ఒకటి గమనించండి, రాబోతున్నారు అనగానే రిటైర్మెంట్కి దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి ఊహించండి. కాదండి మీరు ఒకటి గమనించండి, ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు కానివ్వండి, కొనుక్కున్న తర్వాత కానీ చాలా మందికి బ్యాంక్ లోన్స్ ఉంటాయి, ఇళ్ల మీద కానీ అది కానీ. బ్యాంకులు ఊరుకుంటారా? పోనీ ఇట్లా మీరు పడేస్తుంటే కాదు కదా. సో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ డెసిషన్, అంత ఈజీ కాదు రేవంత్ రెడ్డి గారికి కూడా ఇది అమలు చేయటం. ఏదో ఫస్ట్లో కొన్ని చేయొచ్చు, మీరు అన్నట్టుగా క్రీమీ లేయర్ వైపు వెళ్తే పెద్ద ఇబ్బంది రాకపోవచ్చేమో కానీ, బట్ ఆర్డినరీ మిడిల్ క్లాస్ పీపుల్ కానివ్వండి, బాగా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. ఇది ప్రజలు ఇవాళ సమర్థిస్తున్నారు కానీ రేపు ఇదే ప్రజలు తిడతారు కూడా. ఇవాళ చాలా సమర్థిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కనిపించేవన్నీ ఓన్లీ ఫామ్ హౌస్ల జోలికి వెళ్తున్నారు ఎక్కువ భాగం. బట్ ఇళ్ల మీదకి వచ్చినప్పుడు కదా ఉంటుంది, ఇప్పుడు రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, వాటి జోలికి వచ్చినప్పుడు డెఫినెట్గా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ దే విల్ నాట్ అప్రిషియేట్ ఇట్. ఈ హైడ్రా కూల్చివేతల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఒత్తిళ్ళకి తలగ్గేది లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒత్తిళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ అది, ఎక్కడో నేషనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆయన మీద ఒత్తిడి అయినా కూడా తలగ్గేది లేదని చెబుతూనే ఉన్నారు. మరోపక్క ఆయన సొంత సోదరుడు తిరుపతి రెడ్డి గారి ఇంటికి కూడా నోటీసులు వెళ్ళాయి, వన్ మంత్ గడువు ఇచ్చారు. ఆయన ఇద్దరు దాన్ని ఆయనంతటా ఆయన కూల్ చేసుకుంటే ఒకేలాగా వీళ్ళు కూల్ చేస్తారు. సో ఎక్కడా మేము ఎవరిని ఉపేక్షించట్లేదని. మరోపక్క కొత్త వివాదం తెర మీదకి వచ్చింది. అంటే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు అయితే ఈ నాగార్జున గారి కన్వెన్షన్కి 10 ఏళ్ల పాటు అద్దె వసూలు చేయాలంటూ ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ఇదేదో హఠాత్తుగా మీరు ఇందాక మనం కలకత్తా ఇన్సిడెంట్ గురించి మాట్లాడినప్పుడు కమ్యూనిస్టులు ఎక్కడ కనబట్టలేదు అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చేసారు, హైడ్రా దగ్గరికి వచ్చేప్పటికి వచ్చేసారు. ఎందుకంటే కమ్యూనిస్టుల ఫస్ట్ టార్గెట్ వాస్తవంగా వాళ్ళు చేయాల్సిన చాలా పని జనార్దన్ పీజీఆర్ గారు చేశారు. వాళ్ళ స్థానం కన్నా ఆయనే ఆక్యుపై చేసుకొని పేదలకి ఆయన మన మధ్య లేరు ప్రస్తుతం, బట్ తలుచుకోవాలి. ఈరోజు నగరంలో ఈ ట్విన్ సిటీస్లో ఇన్ని లక్షల మంది బిలో పావర్టీ లైన్ పీపుల్ ఎంతో కొంత 40 గజాల్లోనే 50 గజాల్లో ఇల్లు కట్టుకుని వస్తున్నాడు పీజీఆర్. అది ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ కూడా చాలా పెద్దది, ఖైరతాబాద్ ఎక్కడెక్కడో అంటే ఇంకో రాష్ట్రాన్ని టచ్ చేస్తుంది పెద్ద కాన్స్టిట్యున్సీ. ఆ రోజుల్లో ఇప్పుడంటే డివైడ్ అయింది. సో ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏంటి? నేను అదే చెప్తున్నాను కదా, పేదవాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఆ రోజుల్లో పీజేఆర్ గారి దీనివల్ల కొంత ల్యాండ్ 50 yards 60 yards మీరు అన్నట్టుగా ఆక్యుపై చేసుకొని కట్టుకున్నారు. వాటికి ఎలాంటి వాళ్ళకి పర్మిషన్స్ లేవు, అట్లానే వాళ్ళకి పట్టాలు కొన్ని చోట్ల పట్టాలు వచ్చాయి కానీ చాలా వరకు పట్టాలు లేని ల్యాండ్స్ ఇవన్నీ కూడా. వాటి జోలికి వెళ్లే ముందు ఆల్టర్నేట్ హౌసింగ్ అనేది అరేంజ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీదే ఉంటుంది, ప్రభుత్వం మీదే ఉంటుంది. సో అది అరేంజ్ చేయకుండా ఉన్న పళంగా వాళ్ళ మీద పడిపోయి ఆ ఇల్లు లోంచి వాళ్ళని పంపించేసి ఆ ఇల్లు నేలమట్టం చేస్తే వాళ్ళు ఓవర్ నైట్ నిరాశ్రయులు అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అండ్ మంచిది కూడా కాదు ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికి మంచిది కాదు అలాంటి బిహేవియర్. ఎప్పుడు కూడా మనది వెల్ఫేర్ స్టేట్, సో వీ హ్యావ్ టు ఫస్ట్ థింక్ ఆఫ్ ది డౌన్ ట్రాడన్ పీపుల్ ఫస్ట్. లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ జోలికి వెళ్లే ముందు వాళ్ళకి ఆల్టర్నేట్గా అరేంజ్ చేసి కానీ వెళ్ళటానికి వీలుండదు ఎవరికైనా కూడా. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీ న్యాయస్థానాలు కానీ ఎవరు కూడా దాన్ని సపోర్ట్ చేయరు. ఇంకో 3 కీలకమైన అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. హైడ్రా కూల్చివేతలకి పార్టీలో చేరికలకి సంబంధం లేదు, పార్టీ విధానాలు నచ్చి ఎవరు వచ్చినా సరే చేర్చుకుంటాం, ఆ ఎవరు వచ్చినా విత్ ఇన్ కోర్ట్స్, అంటే వాళ్ళ మీద కేసులు ఏమన్నా ఉన్నా వాళ్ళు వచ్చినా చేర్చుకుంటారా, లేకపోతే వాళ్ళ కేసుల నుంచి బయటపడి మేము కేసులు ఏం లేవు ప్రస్తుతం మా మీద పూర్తి ఏంటి పులిగడిగిన ముచ్చలాగా ఉన్నామంటే చేర్చుకుంటారా. అలాగే ఇంకొకటి కవిత గారి బెయిల్ మీద మాట్లాడుతూ ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒప్పందం వల్లే ఇది సాధ్యమైంది, బీజేపీ ఒప్పందం వల్లే ఇది సాధ్యమైంది. నిజంగా మీ పార్టీకిను బీఆర్ఎస్కి అండర్స్టాండింగ్ ఉందండి? నాన్ సెన్స్ అండి, ఏదో ఒకటి అనాలి మాట్లాడతారు. అట్లా అనుకుంటే మరి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి బెయిల్ వచ్చింది, మేము వాళ్ళతో కాంప్రమైజ్ అయినట్ట? ఏమో అయ్యారేమో, అదే కదా వాళ్ళ డౌట్. నాన్ సెన్స్ అండి, పని పాట లేకుండా ఏదో ఒకటి వీళ్ళు బ్లేమింగ్ ఏమన్నమాట, ఏదో ఒకటి విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఏదో ఒకటి మాట్లాడతారు. బెయిల్ అనేది ప్రతి మనిషికి ఒక హక్కు అండి, అది లీగల్ టెనెట్ మీకు తెలుసు. ఇప్పుడు మరి అంటే కవిత ఆవిడ వచ్చారు ఆల్రెడీ హైదరాబాద్ చేరుకున్నారు. బెయిల్ ఈజ్ ద రూల్ అండ్ జైల్ అనేది ఎక్సెప్షన్ ఎవరికైనా కూడా.
సో ఆవిడ 5.5 నెలలు ఉంది. ఆ కేసులో మిగతా వాళ్ళకి కూడా వస్తున్నాయి బెయిల్స్. ఆప్ వాళ్ళకి వచ్చాయి, ఈమెకి వచ్చింది. అది ఒక క్రమంలో జరిగిపోయిన లీగల్ ప్రాసెస్. కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయి ఎవరికి ఉండదు, ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఏం జరగాలో జరుగుతుంది. అంతేకాని దాంట్లో ఒక పార్టీ ఇన్వాల్వ్ అయితే సుప్రీంకోర్టు జడ్జి ఇలా ఇస్తారు అలా ఇస్తారు అనేది నాన్ సెన్సికల్. అది పార్టీలో చేరికల గురించి కూడా ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఏమని, మా విధానాలు నచ్చి ఎవరైనా వస్తే చేర్చుకుంటాం, హైడ్రా కూల్చివేతలకి వీటికి భయపడిపోయి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇండస్ట్రీస్ నడుపుకునే వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ రిప్రజెంటేటివ్స్ వేరే పార్టీలు పెంచుకొని టీఆర్ఎస్ బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్లోకి చేరే అవకాశం ఉంది. దానికోసమే రేవంత్ రెడ్డి గారు ఈ స్కెచ్ వేశారు. మీరు నమ్ముతారా ఆ అంశం? అయ్యుండొచ్చు కూడా అండి. కానీ నేను ఐ డోంట్ లైక్ టు అట్రిబ్యూట్, అంటే కాలం సమాధానం చెప్తుంది దానికి. ఇప్పుడే వెంటనే అంటానికి వీల్లేదు. అట్లీస్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఒక మంచి కార్యక్రమం ఎవరు చేపట్టినా కూడా ముందే ఒక శంకలతో దీనివల్ల చేశారేమో దానివల్ల చేశారేమో అని నేను అనదలుచుకోలేదు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ హైడ్రా అనేది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనేది చూసి, వీళ్ళు చేసే కార్యక్రమాలు ఎట్లా ఇదవుతుందనేది చూసి అప్పుడు కానీ చెప్పలేమన్నమాట. ఎంతవరకు మీరు నమ్ముతారంటే, మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ను కట్టైల్ చేయడం కోసం ఆయన హైడ్రాని తీసుకొచ్చారు. మల్టిపుల్ యాంగిల్స్ వస్తాయండి. అంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సంస్కరణ మొదలైందంటే ఒక మార్పు